హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బిస్కెట్స్. ఇవి చేయడానికి ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్ బొంబాయి రవ్వని వేసుకోవాలి, 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి, కొన్ని నువ్వులను వేసుకోవాలి, కొంచెం ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి, ఇలాచీ పొడిని వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి 1/2 కప్ చక్కెర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా చక్కెరని పొడి పట్టుకొని తీసుకోవాలి. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమంలోకి చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాంట్లో 1/2 కప్ కాచి చల్లార్చిన పాలని వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. పాలు ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని తీసుకోవాలి. పీటకి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిశ్రమం తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోకూడదు. ఇట్లా ఒత్తుకున్న తర్వాత షార్ప్గా ఉండే ఏదన్నా ఒక మూతని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఈ విధంగానే చేసుకొని తీసుకోవాలి. అన్నిటినీ ఇట్లా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్స్ ఫ్రై చేసుకునేప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా అండ్ టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.